హాయ్ ఫ్రెండ్స్, దివ్య డిజిటల్ ఇన్ఫోకి స్వాగతం. ఈరోజు వీడియో చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఏపీ మహిళలకు భారీ శుభవార్తనే చెప్పాలి. నెలకి 1500, ఏడాదికి 18,000 నేరుగా బ్యాంక్ అకౌంట్లోకే. అవును ఫ్రెండ్స్, మనం మాట్లాడబోయేది ఆడబిడ్డ నిధి పథకం 2026 అప్డేట్ గురించి. ఈ వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే ఎవరికి వస్తుంది, ఎవరికి రాదు, డాక్యుమెంట్స్ అప్లై ఎలా చేయాలి అన్నీ క్లియర్గా చెప్తాను. ఫిబ్రవరి 11 నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. ఈ బడ్జెట్లో ప్రభుత్వం ప్రకటించిన సూపర్ 6 హామీల్లో ఒకటైన ఆడబిడ్డ నిధి పథకం కోసం కీలక ప్రకటన వచ్చే అవకాశం బలంగా ఉంది. రాజకీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ బడ్జెట్లోనే నిధుల కేటాయింపు, అధికారిక గైడ్లైన్స్ విడుదల త్వరలో అమలైతే ప్రతి అర్హత ఉన్న మహిళలకు నెలకు 1500 నేరుగా బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది. అసలు ఆడబిడ్డ నిధి పథకం అంటే ఏంటి? ఆడబిడ్డ నిధి స్కీమ్ అనేది మహిళల ఆర్థిక భద్రత, స్వాతంత్ర నిర్ణయాల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొస్తున్న ప్రత్యేక పథకం. ఈ డబ్బు రోజువారీ అవసరాలు, పిల్లల చదువు, చిన్న వ్యాపారాలు, మహిళల స్వాతంత్ర ఖర్చుల కోసం ఉపయోగపడుతుంది. ఈ పథకం ద్వారా స్టెబుల్డ్గా ఒక ఆదాయం వస్తుంది. కొన్ని కుటుంబాలపై ఆర్థిక భారం తగ్గిస్తుంది. కొందరు మహిళలకు ఆత్మవిశ్వాసం ఇస్తుంది. ఇంకొందరికి పిల్లల చదువు కానీ ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది. ఇది డైరెక్ట్గా బ్యాంక్ ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల మధ్యవర్తులు ఎవరూ లేరు. ఇది నిజంగా మహిళల జీవితంలో గేమ్ చేంజర్ అని చెప్పుకోవచ్చు. ఇక అర్హత విషయాలకు వస్తే ఎవరికి వస్తుందని చాలా డౌటే ఉంది. ప్రభుత్వ ప్రాథమిక సమాచారం ప్రకారం వయసు 18 నుంచి 59 సంవత్సరాల మధ్య మహిళలు అర్హులు. ఆంధ్రప్రదేశ్లో మ్యాపింగ్ అయి ఉండాలి. తెల్ల రేషన్ కార్డ్, బీపీఎల్ కుటుంబం అయి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకి మెయిన్ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఎలిజిబిలిటీతో పాటే ఇనెలిజిబిలిటీది కూడా తెలుసుకుంది. గవర్నమెంట్ ఎంప్లాయీ అయి ఉండకూడదు. ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించేవారు, ఇతర ప్రభుత్వ పెన్షన్ పథకాలు పొందుతున్న మహిళలు అర్హులు కారు. పూర్తి అర్హత అధికారిక నోటిఫికేషన్ వచ్చిన తర్వాతే మనకు తెలుస్తుంది. కావాల్సిన డాక్యుమెంట్స్ ఇప్పటి నుంచే రెడీగా పెట్టుకుంటే స్కీమ్ రిలీజ్ అయినప్పుడు మీకు ఇబ్బందిగా ఉండదు. మనకి మెయిన్గా కావాల్సిన డాక్యుమెంట్స్ ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, బ్యాంక్ పాస్బుక్, ఆధార్ సీడింగ్ తప్పకుండా చేసుకోవాలి, ఆదాయ ధృవీకరణ పత్రం, కుల ధృవీకరణ పత్రం, పాస్పోర్ట్ సైజ్ ఫోటో. కొంతమంది ఎలా అప్లై చేయాలి అంటున్నారు. ప్రస్తుతం అప్లికేషన్ ప్రారంభం కాలేదు. బడ్జెట్ తర్వాత ప్రభుత్వం ఆ ఆప్షన్ ఇవ్వచ్చు. నేరుగా సచివాలయంకి వెళ్ళి అప్లై చేయొచ్చు. ఒకవేళ ప్రత్యేక వెబ్సైట్ ప్రారంభించే అవకాశం కూడా ఉంది. హెల్ప్ లైన్ కోసం ప్రస్తుతం 1902కి కాల్ చేయొచ్చు. సోషల్ మీడియాలో వచ్చే లింక్స్ నమ్మదు. బడ్జెట్ 2026లో ఈ పథకానికి ఎక్కువగా కీలకం ఇస్తున్నారు. ఎందుకంటే లక్షలాది మహిళలకు నేరుగా లాభం వస్తుంది. రాష్ట్ర సంక్షేమ విధుల్లో పెద్ద మార్పు వస్తుంది. మహిళల ఆర్థిక స్థితి మెరుగుదల వస్తుంది. రాజకీయంగా కూడా కీలక నిర్ణయమనే చెప్పాలి. అందుకే మహిళల్లో ఈ పథకంపై భారీ ఆసక్తి ఉంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి. అలాగే 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు ఈ వీడియోను షేర్ చేయండి. ఇలాంటి ప్రభుత్వ పథకాల అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్లు అడగండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.